డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నిన్ను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. బట్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటికి వెళ్ళి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా. నీకు పాడతా తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా. నీకు ప్రాసెస్ తెలీదమ్మా? సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కే రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ కూడా మాట్లాడమ్మా. అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను.